గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఏపీ పాలిసెట్ సంబంధించి 2025 అడ్మిషన్స్కి ఎస్బిటిఈటి బోర్డు నుంచి నిన్న రిలీజ్ అయిన డేట్స్ అండి. సో ఫస్ట్ ఫేజ్ రివైజ్డ్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ షెడ్యూల్ అని చెప్పేసి మనకి ఈ విధంగా కొన్ని డేట్స్ ఇవ్వడం జరిగింది. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే డేట్స్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ వచ్చేటప్పటికి మనకి 30 తారీఖు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈరోజు ఎగ్జాక్ట్గా 10 AM మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి లింక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో డేట్ 30 తారీఖు నుంచి 1 తారీఖు వరకు అంటే ఈరోజు అండ్ తర్వాత రేపు వచ్చేటప్పటికి ర్యాంక్ 1 to 50,000 వరకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ నుంచి థర్డ్ వరకు సో 50,001 నుంచి 90,000 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి అవకాశం ఇచ్చాడు. అండ్ ఫోర్త్ నుంచి ఫిఫ్త్ వరకు ఎవరైతే ఉన్నారో 19,000 నుంచి లాస్ట్ ర్యాంక్ సో 1,28,000 ఉన్నారండి. సో అక్కడ వరకు కూడా మనకి ఆప్షన్స్ ఎంట్రీ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ డేట్ ఆఫ్ చేంజింగ్ ఆప్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫిఫ్త్తో క్లోజ్ అయిపోతుంది కదండి. ఫిఫ్త్తో క్లోజ్ అయిపోయిన తర్వాత సిక్స్త్ నుంచి మనకి ఆప్షన్స్ ఒకవేళ ఏమైనా చేంజ్ చేసుకుంటే కనుక డేట్ ఆఫ్ చేంజింగ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మన మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి మన సీట్ అనేది రిలీజ్ చేస్తారండి. డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ సో 9వ తారీఖు 7 నెల 2025 నుంచి అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ కాలేజ్లో మనకి ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అండ్ ఆ కాలేజ్లో రిపోర్టింగ్ ఇవ్వడానికి మనకి నచ్చిన కాలేజ్ నచ్చిన కాలేజ్ వచ్చినా రాకపోయినా సరే మనము ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాలి. రిపోర్టింగ్ అనేది చేస్తేనే మనం ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. సో మనకి కొన్ని వచ్చేటప్పటికి జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ వచ్చేటప్పటికి 10వ తారీఖు 7 నెల నుంచి 14వ తారీఖు 7 నెల సో 2025 వరకు ఇచ్చాడు. అండ్ క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే మనము డేట్లో జాయిన్ అవుతామో 10వ తారీఖు నుంచి మనకి నెక్స్ట్ ఇక్కడ కాలేజెస్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డేట్స్ అనేవి నిన్న నైట్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అందరూ కూడా గమనించాలి. మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐసీఆర్ ఫామ్ నెంబరు అండ్ హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి, ర్యాంక్ కార్డు. సో ఇవన్నీ తీసుకుని వెళ్ళిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంట్రీ అవుతుంది. 1 to 50,000 వరకు మాత్రమే ఈ రోజు అవుతుంది. రిమైనింగ్ ఎవరు వెళ్ళినా సరే అది మనకి కొంచెం కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్న వల్ల మనకి డేట్స్ అనేవి ఇలా ఇవ్వడం జరిగింది. సో ఈ ర్యాంక్ వాళ్ళు మాత్రమే మనకి 30 తారీఖు నుంచి 1వ తారీఖు వరకు వెళ్ళాలి వెబ్ ఆప్షన్స్ కోసం. ఆ తర్వాత మనము అసలు వెబ్ ఆప్షన్స్కి పెట్టుకోవడానికి వెళ్ళే వాళ్ళు నెట్ సెంటర్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంటి దగ్గరే ఒకవేళ ఎవరికైనా పీసీ కానీ ఉంటే కనుక వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకునేటప్పుడు ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఎలా పెట్టుకోవాలంటే అండి మనకి జనరేట్ పాస్వర్డ్ ఎప్పుడైతే ఈరోజు పే ఫీ ఆన్లైన్ అనే పక్కన మనకి జనరేట్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. polycity.ap.in ఆ లింక్లో మనకి జనరేట్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ ఇస్తాడు. సో ఆ ఆప్షన్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఐసీఆర్ ఫామ్ నెంబర్ అడుగుతుంది. ఐసీఆర్ ఫామ్ నెంబరు అండ్ హాల్ టికెట్ నెంబరు అండ్ ర్యాంక్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఒక క్యాప్చా ఇస్తాడు. సో ఆ క్యాప్చాని మనము ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో మనం పాస్వర్డ్ అనేది పెట్టుకోలేండి. సో పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు అందరూ కూడా సో ఈ విధంగా సో మనకి ఎగ్జాంపుల్గా ఆ నోటిఫికేషన్ ఇచ్చాడు పాలిసెట్ 362 అని కానీ, లేకపోతే మీ నేమ్తో కానీ, మా కృష్ణ 123 కానీ, సో రవి 123 కానీ, ఇలా ఏదో ఒక విధంగా మనం పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఈ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఎక్కడైనా రాసుకోవడం కానీ లేకపోతే దేంట్లోన్నా నోట్ చేసుకోవడం కానీ చేయండి. ఈ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మరలా అగైన్ రీఎంటర్ పాస్వర్డ్ అవుతుందండి. రీఎంటర్ పాస్వర్డ్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి అయితే ఈమెయిల్ ఐడి ఇస్తాము. సో పాస్వర్డ్ని సేవ్ చేస్తాము. సేవ్ చేసిన తర్వాత అక్కడ లాగౌట్ అనేది ఉంటుంది. సో లాగౌట్ అయిపోయిన తర్వాత మనకి అక్కడ పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా జనరేట్ చేసినట్టు అవుతాం. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ ఎంట్రీ అని మనకి ఒక ఈ ఆప్షన్స్ ఎంట్రీ అనేది మనకి ఓపెన్ అవ్వాలి. సో ఆ ఓపెన్ అవ్వాలంటే ముందు మనం ఏం చేస్తామంటే అండి క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది. సో క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేస్తాము. సో ఈ లాగిన్ ఐడి అనేది ఎవరికి ఇస్తారంటేనండి ఆల్రెడీ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారో హెల్ప్ లైన్ సెంటర్కి ఎవరైతే వెళ్ళారో సో వాళ్ళందరికీ కూడా ఈ లాగిన్ ఐడి అనేది మీరు అక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది.
ఒకవేళ కనుక మీకు ఈ లాగిన్ ఐడి రాకపోతే కనుక మీరు ఈ నెంబర్కి మీ పాస్వర్డ్ ఒకవేళ రాకపోతే కనుక లాగిన్ ఐడి రాకపోతే కనుక మీ హాల్ టికెట్ నెంబర్ని ఈ విధంగా సో ఏపీ పాలిసెట్ స్పేస్ 01 స్పేస్ అండ్ హాల్ టికెట్ నెంబర్ అని క్లిక్ చేస్తే కనుక మీకు వాళ్ళు లాగిన్ ఐడి అనేది పంపించడం జరుగుతుంది. సో లాగిన్ ఐడి పంపించిన తర్వాత ఆ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ మనం ఏదైతే పెట్టుకున్నాం పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఇస్తాడండి. సో ఆ క్యాప్చా కూడా మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవుతాము. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎంట్రీ అనే ఆప్షన్స్ ఎంట్రీ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందండి. సో అక్కడ మనకి 3 ఉంటాయి. ఆప్షన్స్ ఎంట్రీ, హెల్ప్ అండ్ మనకి అక్కడ 3 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ దాంట్లో మనం ఆప్షన్స్ ఎంట్రీని క్లిక్ చేస్తాం. అక్కడ క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటాం. ఫిల్ చేసుకున్న తర్వాత కింద మనకి ఆ పేజ్‌ని స్క్రోల్ చేస్తే ఆ పేజ్‌లో ఒక బాక్స్ ఉంటుందండి. ఆ బాక్స్‌లో మనం ఏం చేస్తామంటే అండి రైట్ క్లిక్ ఇస్తాం. సో మనం అక్కడ టిక్ సింబల్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. టిక్ సింబల్ ఇచ్చిన తర్వాత మనము ఇవన్నీ చేసినప్పుడే మనకి ఏమవుతుందంటే అండి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఓటీపీ రాని పక్షంలో ఒక 5 నిమిషాల నుంచి ఒక 10 నిమిషాల వరకు వెయిట్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే అండి మనకి సింబల్ ఉంటుందని చెప్పాను కదండీ గ్రీన్ సింబల్. సో ఆ గ్రీన్ సింబల్‌లోకి వెళ్లి ఆప్షన్ ఎంట్రీ క్లిక్ చేసామంటే అండి మనకి ఈ విధంగా సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. డిస్ట్రిక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఆ డిస్ట్రిక్ట్స్‌లో వచ్చేటప్పటికి ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎస్‌వియు తర్వాత నెక్స్ట్ వన్ ఎస్‌డబ్ల్యూ అంటే స్టేట్ వైస్ ఏవైతే ఉన్నాయో సో పాలిటెక్నిక్స్ కాలేజెస్ అన్నీ కూడా మనకి ఓపెన్ అవ్వడం జరుగుద్దండి. సో అలా ఓపెన్ అయిన తర్వాత డిస్‌ప్లే ఎంట్రీ ఫార్మ్. సో ఈ విధంగా మనకి ఒక ఎంట్రీ ఫార్మ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డ్ సో మీ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి పైన. ఓకే. పైన పేజ్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో మన స్టేట్ వైస్ ఉన్న కాలేజెస్ అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ అండ్ నెక్స్ట్ వన్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకు ఓపెన్ అయిన తర్వాత నెంబర్ వైస్ మనం ఏం చేస్తామంటే అండి సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రతిదానికి కూడా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1, 1, 1 అని ఇవ్వకూడదు అన్నిటికి కూడా 1, 2, 3 మన ప్రిఫరెన్స్‌ని బట్టి 1, 2, 3 ఇచ్చుకుంటాము. సో తర్వాత మనం ఫైనల్‌గా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఆప్షన్స్‌ని సేవ్ చేసుకుంటాం. సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ వన్ ఏం చేస్తామంటే అన్నీ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్‌గా వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అక్కడ ప్రింట్ ఆప్షన్ మనము క్లిక్ చేస్తే మనం ఏదైతే ఇచ్చామో అవన్నీ కూడా మనకి ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఈ డేట్స్ కూడా ఒకసారి మనము చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఏ ర్యాంక్ వారు వెళ్ళాలో ఆ ర్యాంక్ వారు వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడం చూసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.